నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ నుంచి రాజేంద్ర నగర్లో ఉన్న ఆఫీస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే స్కూల్ నుంచి ఎలిజిబిలిటీకి సంబంధించిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అని కూడా అంటారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్ అన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోండి, లేకపోతే ఫార్వర్డ్ అన్న చేయండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఏముండదు, 0 అప్లికేషన్ ఫీజుతోని ఎనీ క్యాస్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్లో అప్లికేషన్. దీన్ని మొత్తం మెయిల్ పంపాలి, మనం చేసే పని ఏమి ఉండదు. ఖచ్చితంగా మీరు మెయిల్ పెడితే మీరు ఒకవేళ ఓకే అనుకుంటే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి పోస్ట్ నేమ్ చూసుకుంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అంటారు వాటిని. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ పీజీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లో. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఏదైతే రిలవెంట్ ఫీల్డ్ ఉంటుందో దానికి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే. గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అది. ఇందులో డిజరబుల్స్కు పీజీడీసీఏ ఉన్నవాళ్ళు ఓకే. అదేవిధంగా మేనేజింగ్ ఆడియో విజువల్ ఎయిడ్స్, దీనికి సంబంధించిన కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టూడెంట్ మేనేజ్మెంట్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళకి ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ చూస్తే ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇందులో రాజేంద్ర నగర్కి సంబంధించి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇక ప్లేస్ ఆఫ్ వర్క్ అంటే మేనేజ్ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో మనకు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ అసైన్మెంట్ ఇనిషియల్లీ 1 సంవత్సరం, 1 సంవత్సరానికి మాత్రమే అపాయింట్మెంట్. ఇది మీ పర్ఫార్మెన్స్ కానీ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దాన్నే ఎక్స్టెండ్ చేస్తూ పోతారు. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇదే నోటిఫికేషన్ మళ్ళీ ఒకసారి వస్తుంది. ఇక డ్యూటీస్, మన ఈ క్యాండిడేట్ ఎవరైతే అప్లికేషన్ చేసి ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా పోతారో వాళ్ళు ఏం చేయాలనేది మనకు డ్యూటీస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్గా చేయాల్సి వస్తుంది. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కానీ, మానిటరింగ్ స్టూడెంట్స్ అటెండెన్స్ కానీ, సెటిల్మెంట్ బిల్స్ ఆఫ్ ఆల్ పీజీడిఎంకి సంబంధించిన బిల్స్ కానీ, ఇక్కడ ఎగ్జామ్ ఇన్విజిలేటర్ అసైంటింగ్, ఈ విధంగా కొన్ని డ్యూటీస్ అయితే ఉన్నాయి. ఈ డ్యూటీస్ అన్నీ కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మంత్లీ శాలరీ చూస్తే 36,000 పర్ మంత్, 36,000 రూపాయల జీతంతో ఈ విధంగా ఇవ్వడం చాలా మంచి అవకాశం. మీరు చేసేది ఏం లేదు, 0 అమౌంట్తో మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఏజ్ మాత్రం అప్ టు 35 ఇయర్స్, 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్కి సంబంధించి ఈ ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ పీజీడిఎం ఏబిఎం @ ఈ మెయిల్కు మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఏవి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇక్కడ మెయిల్ ఇచ్చారు, ఆ మెయిల్కు మీరు ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది 29 జూలై 2024 సాయంత్రం 5 గంటల లోపల మీరు పంపాలి. పంపితే మీకు ఒకవేళ షార్ట్ లిస్ట్ చేస్తే, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉండి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూకి పోయి మీరు జాబ్ అయితే సంపాదించు. ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇది మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒకటి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు కాకపోతే మిగతా వాళ్ళకన్నా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.